స్టీల్ ప్లాంట్ కార్మికులు మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో ఇవన్నీ వాస్తవంగా చెప్పగలం. ఎస్ లోకనాథన్ గారు, ఇంత పెద్ద ఘటన జరిగిన తరువాత ఇద్దరు మాత్రమే పరామర్శకు వచ్చారు. ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకొకరు ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు. వీళ్ళిద్దరూ వచ్చిన మొత్తం వ్యవహారాన్ని కార్మికుల మీద, కార్మిక నాయకుల మీద తప్పిదమంతా మీదే అన్న విధంగా మాట్లాడడం చూస్తే ఏమనిపిస్తుంది? ఈశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారి లేదా లోకేష్ బాబు గాని ఇద్దరు బాధ్యత రహితంగా వ్యవహరించారనేది స్పష్టంగా మనకు అర్థం అవుతా ఉంది. ఒక పెద్ద ఘటన జరిగి 9 మంది చనిపోతే దాన్ని వాదార్చి భరోసా కల్పించాల్సిన మినిస్టర్లు ఇద్దరు ఇట్లాగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదనేది మేము భావిస్తా ఉన్నాం. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు మేము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ఆదుకుంటాం గత ఎన్నికల సందర్భంగానే ఒక ప్రధానమైన ఎజెండాగా ముందుకు వచ్చింది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదు కాబట్టి నేనేం చేయలేను స్టీల్ ప్లాంట్ కి అని చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానే ఉన్నారు. ఈరోజు కేంద్రంలో కీలకమైన భాగస్వామ్యంగా ఉన్నారు. భాగస్వామ్యంగా ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పెద్ద ఎత్తున 5 ఏళ్ల నుండి పోరాటం జరుగుతున్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర నిర్వహించి ఆ టెంట్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు, మేము దీన్ని ఖచ్చితంగా కాపాడుతాం, కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడతాం, ఇట్లాగే మీకు భరోసా కల్పిస్తామని చెప్పి ఈ రోజు వచ్చేసరికి నేను కూడా అంటే లోకేష్ బాబు గారు ఆ రోజు కాపాడుతామన్నటువంటి లోకేష్ గారు ఈ రోజు మేమే కాపాడాము, మేమే నిలబెట్టామని అంటున్నారు. వీళ్ళు కాపాడలేదండి. ఎందుకు కాపాడలేదంటే తమిళనాడులో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ ఈ ప్రాంతాల్లో దీపం పేరుతో స్ట్రాటజిక్ సేలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే అందరూ ఏకముఖంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వ రంగంలో ఉంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ గత్యంతరం దేనికి వచ్చింది? అంతకుముందు వీళ్ళు ఏం చెప్పారు, మాకు ఎంపీలు ఎక్కువ మంది ఇవ్వండి, మేము మోడీ గారికి సహాయ సహకారాలు అందిస్తాం, మనం ఇచ్చిన భద్రత మీదే ఆ ప్రభుత్వం నిలబడింది కాబట్టి ఖచ్చితంగా సొంత గనులు తీసుకొస్తాం. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసింది ఏంటి, ఆర్సెల్ మిట్టలకి పోర్టు కేటాయించారు, భూములు కేటాయించారు, సొంత గనులు కేటాయించారు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి, ఈ పక్కనే ఉండే గంగవరం పోర్టుని అదానికి ఇచ్చి అదానికి ఎట్లాగా కట్టబెట్టాలనే దాంతో ఉన్నారు తప్ప విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎవరైతే 32 మంది ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి వారసులుగా ఉందాం అనేది ఏం లేదు, దాన్ని ఎలాగ అమ్మేద్దాం అనే దగ్గరే ఉన్నారు. వీళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం ఏంటి, ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ జీతాలు తగ్గితే పెద్ద ఎత్తున గగ్గోలు పెడతారు. గత 5 ఏళ్ల నుండి వీళ్ళు ఇన్సెంటివ్ పోయి రకరకాలైన రాయితీలు పోయి అయినా సగం జీతంతో పనిచేసి వాళ్ళు అడుగుతుంది ఏంటి, మా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించండి, మా స్టీల్ ప్లాంట్ ని నిర్వహణకు సంబంధించి ఏవైతే ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దానికి అనేక అంశాలు SMS 1 కానీ SMS 2 కానీ బ్యాటరీ కానీ లేదనుకుంటే సెంటర్ ప్లాంట్ కానీ రకరకాలైన వాటిని మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఏర్పడి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళు దాని పాత ఏవైతే పరికరాలు ఉన్నాయో, యంత్రాలు ఉన్నాయో దానికి మోడర్నైజ్ చేయాలి. మోడర్నైజ్ చేయాలంటే ప్రభుత్వం నుండి డబ్బులు ఇవ్వాలి, 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని మొట్టమొదట స్టీల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కార్మిక సంఘాలన్నీ కూర్చొని మాట్లాడాయి. ఈ రోజు కార్మిక సంఘాల మీద నెట్టేసే ప్రయత్నం, కార్మిక క్యాపిటివ్ మైన్స్ కోసం అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్న క్యాపిటివ్ మైన్స్ కోసం ఢిల్లీకి వెళ్ళి కొట్లాడదాం రండి అంటే ఒక్కరు కూడా చేతులు ఎత్తలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు ఏ ఒక్కరు కూడా నా దృష్టికి క్యాపిటివ్ మైన్స్ విషయం తీసుకురాలేదని లోకేష్ గారు అంటున్నారు. మొత్తం కార్మిక నాయకులే రాజకీయాలు చేస్తూ క్యాపిటివ్ మైన్స్ కోసం పోరాటం చేయలేదు, మేమేం చేయగలం అనేది వాళ్ళు క్లియర్ గా చెప్తున్న మాట. ఈశ్వర్ గారు, గత మన రామ్మోహన్ నాయుడు గారి వీడియోలని తీయండి, ఆయన చాలా ఎంపీలుగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రకు సంబంధించి ఎంపీగా ఉన్నారు కదా. అవును, కార్మికులు ఢిల్లీ రామ్ లీల మైదానంలో మేమంతా వెళ్ళి ధర్నాలు చేస్తే ఆ రోజు మాట్లాడింది ఏంటి,
సొంత గనులు కేటాయిస్తాము అనే దగ్గర అయ్యారు. ఈ రోజు జేఏసీగా దేని మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు? సొంత గనుల కోసం పోట్లాడుతున్నారు. ఈయనొచ్చి మాటలు మార్చి ఈయన ఏవైతే గతంలో చెప్పాడో దాని మీద స్టికాన్ అవ్వకుండా మాటలు మార్చి కార్మికుల మీద నెట్టేయడం అనేది పచ్చి దుర్మార్గం. ఒకవేళ కార్మికులు సక్రంగా వ్యవహారం చేయకపోతే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండే డిప్యూటీ సీఎం గారు ఏం చేయాలి? దాన్ని పరిరక్షించాలి. ఏం చేస్తున్నా? పరిరక్షించాల్సింది పోయి అప్పుడు ఒక మాట ఇప్పుడు కార్మిక నాయకుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అదే కాదు, 9 మంది చనిపోతే నష్టపరిహారానికి సంబంధించిన అంశంలో కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సీరియస్ గా ఆలోచించలే. ఎసెన్సా ఫార్మ్ ఏదైతే ఉందో ₹1 ఇచ్చారు. అట్లాగే ఇక్కడ పాలిమర్స్ లో పెద్ద విస్ఫోటనం జరిగితే ₹1 ఇచ్చారు. వీళ్ళకి 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి కార్మికుల పట్ల, కార్మికుల భద్రత పట్ల ఏమైనా బాధ్యత ఉందా అనేది మేము అడగదలుచుకున్నాం. అదే కాదు, ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఆ రకమైన చెక్ చేస్తున్న సందర్భం కాదు. ఇందాకలే మిత్రుడు చెప్పినట్టు లోడర్ లో విస్ఫోటనం జరిగింది. యాక్చువల్లీ అది ఒక జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే నిపుణులు చెప్తుంది, ఏదైతే ఈ రా మెటీరియల్ ఉందో గత 3-4 నెలల నుండి నాసి రకమైన రా మెటీరియల్ ఇవ్వటం వల్ల అది విస్ఫోటనం జరిగింది అనేది. రా మెటీరియల్ ఎవరు అగ్రిమెంట్ చేస్తున్నారు? కార్మికులు అగ్రిమెంట్ చేయరు. ఎవరైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం అగ్రిమెంట్ చేస్తుంది. ఆ వచ్చే నాణ్యత కలిగిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ సక్రంగా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందో? కార్మికుల మీద కాదు కదా. ఈ రోజు వాళ్ళు SMS లో పనిచేయాలంటే దాదాపు 2 గంటలు ఆ హీట్ లో పనిచేయాలంటే 2 గంటలు ఏసీలో ఉండాల్సిన పరిస్థితి అండి. ఒక్క పావు గంట ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉండలేని స్థితి. అక్కడ వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేసారు. మేము స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అవన్నీ పరిశీలించిన తర్వాత ఎంత వేడిలో వాళ్ళు ఉత్పత్తి కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నారు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి యాజమాన్య యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం కార్మికుల మీద నెట్టేసి తన బాధ్యత నుండి తప్పించుకోవాలనుకోవడం సరైనది కాదు అనేది మేము భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ ఎంపీలందరూ వెళ్ళారు. ఆ ఎంపీలందరూ వెళ్ళి ఏమని అడిగారు? ఒకవైపున విశాఖపట్నం ఆర్థిక రాజధానిలో రకరకాలైన పరిశ్రమలు వస్తున్నాయి. ఇవి రావడానికి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించకుండా ఆర్థిక రాజధానికి ఎలాగ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది? కాబట్టి ఇంత ఘోరమైన ప్రమాదానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం సక్రంగా లేదనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు అంటారు, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అంటే చనిపోతేనే వాళ్ళకెళ్ళి సింపతి మనం ప్రకటిస్తామండి. మన కుటుంబాలు చనిపోతేనే అక్కడికి వెళ్తామా? వెళ్ళి బాధ్యత కలిగిన పార్టీలు గాను బాధ్యత కలిగిన కార్మిక సంఘాలు గాని వెళ్ళి వాళ్ళకి సింపతి ప్రకటించారు. దానికి సంబంధించిన దాంట్లో మీరు ఎవరు, మీ కుటుంబాల్లో ఎవరు చనిపోలేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఇదేమి పద్ధతి? ఆయన రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందాల్సింది పోయి నాయకుల మీద, కార్యకర్తల మీద నెట్టేసే ప్రయత్నం చేయటం సరైనది కాదు. ఈయన ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన నష్టపరిహారం కూడా ఈ రోజు కూడా ప్రకటించలేదు, ఇప్పటికి కూడా ప్రకటించలేదు. ఈ క్షణం వరకు చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. అయితే లోకేష్ గారు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. మీరు విన్నారో లేదో, అంటే ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకునే రకం కాదు మేము అని చెప్పారు. ప్యాకేజీకి చేతులు దులుపుకోవడం అనే దగ్గర వచ్చేసరికి అది సరైనది కాదు. ఎందుకంటే ప్యాకేజీలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అంటే ఎసెన్షియా కంపెనీకి వీళ్ళే ప్యాకేజ్ ఇచ్చారు, చేతులు దులుపుకున్నారని మేము అంటామా? అది పొరపాటు అవగాహన. బాధ్యతగా వ్యవహరించాలి. చేతులు దులుపుకోవడం అంటే దాని అర్థం వాళ్ళు ఏదైతే నష్టపోయారో కార్మికులకు సంబంధించి ఇదో ఇంత నష్టపరిహారం ఇస్తున్నాం, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తున్నాం అనేది రాసి ఇవ్వాలి. ఈ రోజు మాటలు చెప్పేస్తారు, రేపొద్దున ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరికి వెళ్ళి కలుస్తారు, ఏమని మాట్లాడతారు, ఏ రకంగా ఆ లోపలికి వెళ్ళేదానికైనా అవకాశం ఉంటుందా యాజమాన్యానికి సంబంధించి?